బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గురుగారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. చెప్పండి గురుగారు, అన్న చెల్లెల అనుబంధం అంటేనే మన అందరికీ గుర్తుకొచ్చేది రాఖీ పౌర్ణమి. అయితే ఈ నెల రాఖీ పౌర్ణమి 9వ తారీఖు వస్తుంది. దాని ప్రాముఖ్యత ఏంటండి? ఒకటి, ఇక్కడ భగవంతుడితో ముడిపెట్టి చూడాలి మనం. అంటే అన్నదమ్ములు అనేటువంటిది భౌతికమైనటువంటి ఈ యొక్క మనం ఉన్నటువంటి మానవ స్థితిలో మనం చూసేది. కానీ దానికంటే ముందు అసలు ఈ యొక్క బంధం ఎలా వచ్చింది అని అడిగితే, భగవంతుడికి రాక్షసుడికి ఒక బంధం ఉంది. భగవంతుడికి రాక్షసుడికి రామకాలంలో చూసినప్పుడు రాముడు విభీషణుడు అలాగే ఉంటాడు. అలాగే భారతంలో చూసినప్పుడు ఘటోత్కచుడు కృష్ణుడు అలాగే ఉంటాడు. అలాగే మనకి ఇంకొద్దిగా ముందుకెళ్ళినప్పుడు వామనుడు బలిచక్రవర్తి ఎలాగైతే వాళ్ళ ప్రేమతో బంధనాన్ని పొందుకున్నారు. ఇక్కడ కొంతమంది అంటారు రాముడు విభీషణుడు స్వామి అంటే రాక్షసుడు కాబట్టి. రాముడు హనుమంతుడు బంధం వేరు, సేవకుడు ఆయన. స్వామివారిని పూర్తిగా మనసు పెట్టుకుని రామసేవకుడు ఆయన విజయం. కానీ విభీషణుడు ఒక మిత్రత్వాన్ని, రాక్షసుడై ఉండి రామతత్వాన్ని వంట పట్టించుకున్నవాడు. అలాగే ఘటోత్కచుడు రాక్షసుడు, కానీ అక్కడ తప్పకుండా భగవంతుడితో అనుసంధానమై ఉన్నాడు కృష్ణుడితో. ఇక్కడ మనకి చూసినప్పుడు వామనుడితో బలిచక్రవర్తి. బలి చక్రవర్తి ఆయన తన సామ్రాజ్యాన్ని సమస్తమైనటువంటి స్థితిని భగవంతుడికి అర్పణ చేసినవాడు. అంటే ఎలాగైతే మనకి భగవంతుడితో రాక్షసుడైనప్పటికీ కూడా భక్తి భావనతో బంధాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి బంధానికి ప్రతీకగానే ఉంటుంది. అందులో ఒక మంత్రం చెప్తారు, మనం రక్షాబంధన చేసుకుంటే మంత్రం ఉంటుంది, ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబల. ఎక్కడైతే బలవంతుడైనటువంటి రాక్షసరాజు కూడా భగవంతుని ప్రేమతే బంధించబడినటువంటి ఆ యొక్క బలిని ఎలాగైతే ప్రేమతో బంధించాడో అటువంటి బంధాన్ని, ప్రేమ బంధాన్ని నీకు నేను సమర్పిస్తున్నాను అని చెప్పి ఆ సోదరుణ్ణి ఆశీర్వదించి, చిన్నపిల్లలైతే నమస్కరించి, పెద్దవాళ్ళైతే ఆశీర్వదించేసేటువంటి బంధమే రక్షాబంధనం. అంటే నిరంతరం రక్షగా ఉంటాను. భగవంతుడు కూడా అంతే. అక్కడ విభీషణుడికి, ఘటోత్కచుడికి, బలిచక్రవర్తికి ఎలాగైతే రక్షకుడుగా ఉండి వాళ్ళకి సామ్రాజ్యాలు ఇచ్చారు. వాళ్ళకి లంకాపురాన్ని విభీషణుడికి, పాతాళ లోకాన్ని బలిచక్రవర్తికి ఇచ్చాడు పూర్తిగా. అంటే వాళ్ళకి ఆ రాజ్యానికి వాళ్ళు రాజును చేసేసారు. అలాగే ప్రేమ అనేటువంటి బంధం అనేటువంటి రాజ్యంలో నేను నీకు అది ఇచ్చేస్తానని చెప్పేసి ఆ సోదరి ఆశీర్వాదంతో ఇచ్చేటువంటి మహాపౌర్ణమి. అదే రోజున మనకి జంధ్యాల పౌర్ణమి. అంటే బ్రాహ్మణులు కానీ జంధ్యం వేసుకునే ఎవరు ఉంటారో తప్పకుండా ఆ రోజు బంధనం ఉండాలి. ఏమిటి బంధనము? కలియుగంలో జరిగేటువంటి అనేక రకాల శుభకృత్యాలకి, అంటే శుభమైనటువంటి పనులకి నేను బద్ధుడనై తప్పకుండా లోక కళ్యాణం కొరకు మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి ఒక బద్ధుడనడానికి యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి. అది విశేషమైంది. అలాగే మనకి మరొక విశేషం ఇక్కడ హయగ్రీవ జయంతి కూడా రోజు. హయగ్రీవుడి జయంతి అంటే, హయగ్రీవ అంటే చాలా మంది కంగారు పడుతుంటారు. మీరంతా తిరుమల వెళ్తుంటారుగా. తిరుమలలో ముందుగా మనం చేసుకోవాల్సిన దర్శనం వెంకటేశ్వర స్వామి కంటే కూడా ముందు చేసుకోవాల్సిన దర్శనం వరాహస్వామి దర్శనం. ఈ వరాహస్వామి అంశం వచ్చినటువంటిది హయగ్రీవ జయంతి. ఈ హయగ్రీవుడిని ఎందుకు చేయాలంటే జ్ఞానకారకత్వమైంది, 4 వేదాలని ఆవిర్భావం జరిపించిన వాడు కాబట్టి హయగ్రీవుని పూజ మనం చేసుకోవాలి. అటువంటి హయగ్రీవ జయంతి కూడా అదే రోజు కాబట్టి రక్షాబంధనం విలువైనది. ఇది ఇక్కడ మనకి బాగా గుర్తుపెట్టుకోండి, ఒక కరణం ఉంటాయి, మనకి కరణాలు ఉంటాయి జాతకంలో, అంటే జ్యోతిశాస్త్రంలో పంచాంగంలో ఉంటాయి. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. ఈ కరణం అనేది ఇంపార్టెంట్. ఈ భద్రకరణం ఉన్న సమయంలోనే మనం తప్పకుండా భద్రకరణం లేనటువంటి టైంలో మనం ఈ యొక్క రక్షాబంధనం చేసుకోవాలి. కాబట్టి ఆ రోజున మనకి తప్పకుండా రక్షాబంధనం ఉదయం, అంటే 9వ తేదీ రోజున, అంటే శనివారం రోజున మనకి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో రక్షాబంధనం చేసుకోవాలి. ఆ సమయం విలువైనది. రక్షాబంధనం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే సోదరుడు చిరంజీవిగా ఉండడానికి, ఎప్పటికీ అంటే ఆనందంగా ఉండడానికి, ఆరోగ్యవంతుడు ఉండడానికి ఆ సోదరి వచ్చి మంగళహారతి పట్టి మనకి తన యొక్క కుడి చేతికి కంకణం కట్టి ఆశీర్వదించి నోట్లో ఒక తీపి వేయడం, స్వీట్ కానీ బెల్లం లాంటిది వేసి తమ్ముడిని నమస్కరించి లేదా తమ్ముడికి ఆశీర్వదించి అన్నకు నమస్కరించేటువంటి సమస్త సౌభాగ్యాన్ని కలిగించగలిగేటువంటి పరమ పవిత్రమైనటువంటి విశేషమైనటువంటిది రక్షాబంధనం. అటు రక్షాబంధనం కులానికి, మతానికి సంబంధం లేదు, అందరూ చేసుకోవచ్చు. దానికి అయితే గురుగారు, రక్షాబంధన్కి మంచి కథ వాడుకలో ఉంది అంటూ కూడా మనం విన్నాం. ఆ కథ గురించి ఒకసారి అంటే ఒకానొక ఇక్కడ ఏంటంటే దాదాపుగా ఈ యొక్క విచిత్రమైన కథలన్నీ బయటికి వస్తూ ఉంటాయి. యమధర్మరాజుకి ఆ యొక్క యమునాదేవి ఉన్నటువంటి బంధనం కోసము యముడి చేత, అంటే యమున చేత మనకి యముడికి కట్టినటువంటి రక్షణే ఆ బంధనం వల్లనే ఈ రక్షాబంధనం అని చెప్పేసి కొన్ని కథలు ఉన్నాయి. కానీ విష్ణు పురాణంలో కానీ ఎక్కడ కూడా ఈ కథ ప్రాశస్త్యంగా మనకు కనబడలా. కానీ ఈ యమధర్మరాజు తన సోదరి చేత
కంకణం రక్షాబంధుడైనాడు అన్నటువంటి భావనతో అటువంటి రక్షాబంధన చేసుకున్న రోజున యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటున్నటువంటి ఒక కథను కూడా బయటకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని నేను చూశాను. కానీ విశిష్టమైన కథలు ఇక్కడ కేవలం అన్నదమ్ముల యొక్క సోదర తమ్ముళ్ళ యొక్క అంటే సోదరుల యొక్క అనుబంధానికి ప్రతీకగానే భగవంతుడినటువంటి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి సోదరిని అనుగ్రహించడానికి వచ్చినటువంటి రక్షాబంధనం చెప్పబడింది. దానికి ప్రతీకగా యమున చేత యముడు కట్టుకున్నటువంటి రక్షాబంధనం చెప్తారు. ఇది యమ విద్య యొక్క విశిష్టమైనది. అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి యమ విద్య ఉంటుంది, భగిని హస్త భోజనం, దానికి ఉన్నటువంటి కథ తప్ప ఇక్కడ యమున ద్వారా యముడు కట్టినటువంటి కథ విషయంలో మరి కొన్ని విషయాల్లో కొన్ని బయట కథ ప్రాచుర్యం ఉంది తప్ప పురాణాల్లో ఇటువంటి కథ గురించి మనం ఎక్కడ వినలేదు. కేవలం భగవంతుని చేత రాక్షసుడు కూడా ప్రేమతో బంధించబడతాడు, అటువంటి బంధానికి ఎవరైనా బద్ధులై ఉంటారు, అటువంటి పవిత్రమైనటువంటి రక్ష ఈ సోదరి ఎప్పుడైతే మీరు కడుతుందో చిరంజీవులై ఆయుష్మంతులై ఉంటారనే విషయం స్పష్టంగా చెప్పబడింది. ఇంకా పురాణోక్తంగా చాలా కథలు ఉంటాయి. అన్ని కథల్ని మనం శాస్త్రంలో ఉన్నటువంటి కథలుగా చెప్పడానికి అవకాశం లేదు. ఇలా కొన్ని కథలు, కొంతమంది కృష్ణుడు మరియు కొంతమంది అయితే ఇంకేకంగా ఈ మనెవరు రాధ కూడా వచ్చి ఆయన కంకణం కట్టినట్టుగా చెప్తుంటారు. కానీ అటువంటి కథలు ఏంటంటే పుక్కిటి పురాణాల్లో ఉన్నటువంటి కథలు తప్ప అంటే మనకి నిజమైన పురాణాల్లో ఇటువంటి కథలు ఇక్కడ కూడా ప్రాశస్త్యంగా కనబడలేదు. ఉంటే తప్పకుండా ఈ పాటికి మనకి యూట్యూబ్లలో చాగంటి వారు కానీ గరికపాటి వారు కానీ ఈ పాటికి మనకి సామవేదం వారు కానీ తప్పకుండా ఈ విషయాలు బయట చెప్పేవారు. అటువంటి కథలు లేదు, కేవలం అన్నాదమ్ముళ్ళ యొక్క ఆశీర్వచన బలం, ఆత్మీయ బంధము, అనుబంధాన్ని పెంచుకునే నిమిత్తమై భద్రకరణము లేనటువంటి సమయంలో, అంటే భద్రకరణ సమయంలో అమ్మాయి చేత రక్ష కట్టించుకోవడమే తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఈ రోజున హోమం చేసుకోవడం విశేషం, ఆయుష్ హోమం కానీ చండీ హోమం చేసుకోవడం చాలా విశేషంగా చెప్పబడుతోంది. ఇంకా మీకున్నటువంటి కథ ఏం చెప్తే నేను కూడా వింటాను ఈరోజు తప్పకుండా. ఆ కథ ఏంటో చెప్తే నేను కూడా వింటాను. ఏంటి ఆ కథ? మీకు తెలియదు ఇంకేముంటుంది మీ పురాణాల్లో, అంటే మీకు తెలిసినటువంటి అంటే కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు కాబట్టి ఏం కథ చెప్పారు వాళ్ళు, ఆ విషయం నేను కూడా వింటాను, ఒకసారి విని తెలుసుకునేటువంటి ప్రయత్నం. అంటే మీరు ఏదైతే చెప్పారో యముడికి అదే యమున చేత అనేది ఇప్పుడు వరకు అందరూ కూడా చెప్తున్న కథ కూడా అదే అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే భగిని హస్తభోజనం ఉంది, అదే అంటారు ఇలాంటి కథలోటి. కొంతమంది రాధ చేత కృష్ణుడు కట్టించుకోవడాని, అంటే అది ప్రేమతత్వంతో కట్టించుకున్న రక్షణే, అంటే అన్నదమ్ముల ప్రతీకనే కాదు, ప్రేయసి పిల్లల ప్రతీక కూడా చెప్పుకొని దాని లవర్స్ కూడా కట్టుకుంటున్నాను ఈ మధ్య. కానీ అలాంటివి ఎక్కడా లేవు, కథలు లేవు. కాబట్టి నేను చెప్పడం నా ఉద్దేశం ఏంటంటే అలాంటి విధవేషాలకి ఎక్కడ తావులేదు. కాబట్టి కేవలం సోదరీమణుల యొక్క, అంటే సోదరుడు సోదరీమణుల యొక్క పవిత్రమైనటువంటి ప్రేమ బంధానికి ప్రతీక రక్షాబంధనమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. దానికి మంచిదే. యమధర్మరాజు యమున చేతకు రక్ష కట్టించుకోవడం ఎంత పెద్దది. ఆ రోజు మనం రక్ష కట్టించుకుంటే నరకం ఉండదు, అకాల మరణం ఉండదు అనే విషయం ఇంకా మంచిదే. దానికి కూడా మనం మంచిదే కదా, అటువంటి కథలు వినడం వల్ల కూడా మంచిదే కదా. కాబట్టి ఆ కథ ప్రశస్తంగా చెప్పబడుతోంది ఈ మధ్య. అదే అంటాను, ఆ కథ చెప్పబడుతోంది. ఒకనొక సమయంలో ఆయన వెళ్తున్నప్పుడు, ఆయనకి అలసిపోయి పడుకున్నప్పుడు ఆ సోదరి వచ్చేసి రక్ష కట్టి భోజనం పెట్టిన విషయంలో, కానీ ఇది భగిని హస్త భోజనంలోనే చెప్పబడింది, ఇంకెక్కడ చెప్పబడలేదు. అక్కడ కంకణ దానం ఉంది, అక్కడ కూడా అన్నకు భోజనం పెట్టినప్పుడు కంకణం కట్టి ఆయన ఆశీర్వాదం తీసుకొని తనకి భోజనం పెట్టి భోజనం చేస్తున్నప్పుడు విసిరి, అది స్పష్టంగా మనకి వేదంలో ఉంది. అది అంటే పురాణంలో తప్పకుండా మార్కండేయ పురాణం స్పష్టంగా చెప్పబడింది అది. కాబట్టి అది నిజం, అది ప్రశస్తమైనది. మిగతా ఇప్పుడు యమున చేత రక్షాబంధనం అనేది కథలాగా వచ్చింది, మంచిదే. మంచి కథ వినడం మంచిదే. అలా యముడిని పూజించడం, యమునని పూజించడం కూడా శుభప్రదమే. మనకి ఐశ్వర్యం ఉంటుంది, అకాల మరణం కూడా ఉండదు. మంచిది. For more videos like this, subscribe Big TV channel.